మీకు భవిష్యత్తులో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ సీ వైపుకే తీసుకెళ్లాలన్నటువంటిది నరేంద్ర మోడీ ప్లానింగ్. ఎందుకంటే మన ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లక్నో నుంచి ఇక్కడికి సరుకు రావాలి, లేదా ఇక్కడ నుంచి గుజరాత్కో సరుకు తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్లాలంటే మనకి ఇప్పుడున్న రెండు ఆప్షన్స్, ఒకటి బై రోడ్ ఆర్ బై ట్రైన్. రెండు రోడ్డే, ఒకటి రోడ్డు ఇంకోటి రైలు పట్టాలి. ఎయిర్ కార్గో అనేది హై కాస్ట్లీ, అవి ఇతర దేశాల నుంచి వీటికి చేస్తారు. ఎయిర్ కార్గో అనేటటువంటిది అత్యంత రేరెస్ట్ ఆఫ్ రేర్, గోల్డ్, డైమండ్స్, మెడిసిన్, ఇంపార్టెంట్ మెడిసిన్స్, ఇట్లాంటి వాటికి అది చాలా కాస్ట్ మామూలు దానికంటే. ఇవి రెండే మామూలు మన నార్మల్ ఇవన్నీ కూడా ఈ రెండింటి మీదనే ఉంటుంది. అంటే రైల్ కనెక్టివిటీ అయితే ఎక్కువ ఉంది. రైల్ కనెక్ట్ అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా రైలు ఎందుకు చేస్తారు అంటే రీజను కనెక్టివిటీ అన్న పాయింట్. రోడ్డు లేకుండా రైలు ఎక్కడి నుంచి వస్తుంది? రెండు కూడా ఉంటుంది, కాకపోతే కాస్ట్ తక్కువ రైల్ ట్రాన్స్పోర్టేషన్. రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ లో 1000 రూపాయలు అయ్యేది రైల్లో 500 అవుతుంది. ఇందులో మనకు ఖర్చేం లేదు, తీసుకెళ్లి లోడ్ చేస్తాం, రైలు పట్టుకుపోతాడు. అక్కడ వచ్చేటప్పటికి లారీ మనమే బుక్ చేసుకోవాలి, అక్కడికి ఏరేదాకా మనమే చూసుకోవాలి, దారిలో ఉన్నట్టు టోల్ గేట్ నుంచి అటు తిండి దగ్గర నుంచి తేడా వస్తే ఇన్సూరెన్స్ దాకా అన్ని మన ఎత్తినే ఉంటాయి. రైలుకి ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ కి ఇస్తారు ప్రయారిటీ, కానీ సరిపడినంతగా ఉండవు రైళ్లు. అంటే గూడ్సులు ఇవాళ లోడ్ చేసి ఇవాళ మనం గూడ్స్ లో బుక్ చేస్తే వారం రోజులకు 10 రోజులకు తీసుకెళ్లే బోల్డ్ ఉంటాయి. దానివల్ల లేట్ అయిపోతుంది. దానికి తోడు